ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణసింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ. బావగారు, ఈ రోజు ఏంటి వార్తలు? తాజా వార్తలు మీరు చదివితే వినాలనుంది. సబ్సిడీలు తగ్గించుకోండి, కేంద్ర పథకాలు రద్దు, నువ్వు పని ఆపొద్దు. బలపంపట్టి భామ ఒళ్ళో ఆహా ఈహి ఓహో అంటే నీకు వంట పని ఎలాగో చేత కాదు, ఒంటి పని సరిగ్గా చేరా గాడిద. హలో, గుడ్ మార్నింగ్. హలో మై డియర్ ఓల్డ్ మిలిటరీ ఫ్రెండ్. నువ్వేంట్రో ఇంకా 20 ఏళ్ల కుర్రాళ్ళ మాట్లాడుతున్నావు? అవునరా, నా శరీరానికి 60 ఏళ్ళు వచ్చినా నా మనసు ఎప్పుడు 20 ఏళ్లలాగే ఉరకలేస్తూ ఉంటుంది. ఇది మిలిటరీ బాడీయే కాదురా, దండీలు బస్కీలు కొట్టి డెవలప్ అయిన బాడీరా. చిలిపి, మా బావగారు లాంటి రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం. వావ్, హలో అంకుల్. వాట్ ఎ మ్యాన్, వెరీ హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. ఎవరి యంగ్ ఫాస్ట్ గర్ల్? ఈ అమ్మాయి మన అమ్మాయేరా? గుడ్. పేరేం పెట్టావు? గుండమ్మరా. మిలీనియం ఇయర్ లో కూడా ఇంకా గుండమ్మ బండమ్మ కొండమ్మ ఏట్రా? అది మా అమ్మమ్మ పేరురా. మా అమ్మమ్మకి అమ్మాయి చాలా ఇష్టం. ఆవిడ పోయాక ఆ పేరు కాస్త మా అమ్మాయికి పెట్టుకున్నాం. వెరీ గుడ్. బై ది బై, మై నేమ్ ఇస్ విజ్జి. హాయ్. స్వయాన బామ్మర్దులో మా ఇద్దరు అక్కల్ని బావగారికి ఇచ్చేసాం. అప్పటి నుంచి పెద్దయ్య గారి ఇంట్లో అందరం సెటిల్ అయిపోయాం. ఓ ఐ సీ. ఏమిటి అమృతరావు, బాగున్నావా? ఛానల్కి వచ్చావు. అమ్మాయికి ఇక్కడ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అప్పుడు చూస్తే ఇంతుండేది, అప్పుడే మెడిసిన్ చదివే లెవెల్కి వచ్చిందా? ఇప్పుడు హాస్టల్లో చేర్పించడానికి తీసుకొచ్చాను. అమ్మాయిని హాస్టల్లో ఉంచడం ఎందుకన్నయ్యా? మా అమ్మాయి కూడా ఎంబీబీఎస్ అవుతోంది. అయినా మేమంతా లేము. అమ్మాయి మా మనవరాలతో ఇక్కడే ఉంటుంది. సంపంగి, కాఫీ తీసుకోండి. ఓ మార్వెలస్ సర్వీస్. నా మనస్సెరిగి నా అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటున్న నిన్ను భార్యగా పొందినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. Really, I am lucky fellow. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి వీడి కూతురమ్మా. ఈ ఊళ్ళోనే మెడిసిన్ సీట్ వచ్చింది. నీతోటి కలిసి చదువుకుంటుందమ్మా. కాలేజీలో కూడా మంచి చెడు నువ్వే చూసుకోవాలి. ఓకే మమ్మీ. హాయ్. ఈ వయసులో డాన్స్ ఏంటి మా అమ్మ? శరీరానికి శ్రమ ఇవ్వకపోతే అనారోగ్యం పాలవుతానేమోనని భయం వేస్తుందిరా. పైగా ఈ ఇల్లు కళలకు పుట్టినిల్లు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటైపోయింది. వంశ పారంపర్యంగా వస్తున్న నృత్యంరా ఇది. ఇది చెయ్యకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. అందుకే చేస్తున్నాను. బామ్మ, అయితే నేను డాన్స్ చేస్తే తగ్గుతానా? తగ్గుతావురా, నువ్వు బాగా తగ్గుతావు. నువ్వు ఎందుకు తగ్గవురా? మాధవ్. ఎవరది? ఎరా వేణు, బాగున్నావా? బాగున్నాక. చూసి చాలా రోజులైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఎలా ఉందిరా నీ కాపురం? అరిటాకు మీద ముళ్ళులాగా అయిపోయింది అక్క. అవునా? అదేంట్రా వేణు? అరిటాకు లేదైతే ముళ్ళుడా భార్య అక్క. ఒరే మాధవ్, ఇలారా. వస్తున్నానక్క.
కూర్చోండి రా, కాఫీ తెస్తాను. హలో ఏంట్రా వేణు, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా? ఏంట్రా అంత డల్గా ఉన్నావు? నీకు నేను ఉన్నాను కదా, విషయం ఏంటో చెప్పు. చెప్పరా చెప్పు. నా ఫీజులు కడుతున్నావు, నాకే అవసరం ఉన్నా డబ్బులు ఇస్తున్నావు, నేను ఆ డబ్బు తిరిగి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఓ పెద్ద అవసరం వచ్చి పడిందిరా. ఇంటి ఖర్చులు ఫీజు మొత్తం ఒక 5,000 రా. మాధవ్, చచ్చా ఏంట్రా ఇది? ఈ విషయానికి ఎందుకు ఇంత గాబరా? నేను రేపు ఉదయం 10 గంటలకల్లా కాలేజీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను కదా. ఎగ్జామ్స్ కదా, నువ్వు బాగా చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. అరే మాధవ్ రా. హాయ్ మామా మామా మావా, ఎలా కొడుకు మావా? అరే రండ్రా. హాయ్ హలో Thanks, sir. థ్యాంక్ యూ Thanks ఎందుకురా? మళ్ళీ వస్తాను. బాయ్ మళ్ళీ వస్తాను. అరే మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. తప్పకుండా తప్పకుండా వస్తాను. ఓ, అదిరా విషయం. ఓ, అర్థమైపోయింది, అర్థమైంది. ఓకే, వాడి విషయం ఇవాళ తెలుస్తు చూడు, మామూలు కాదు. ఓకే బా, బాయ్ బాయ్. బహుభార్యత్వానికి శిక్షట. ఎంతమంది భార్యలు అన్నది కాదు క్వశ్చన్, ఎంత ఎక్కువ సామర్థ్యం ఉండి నైజాం నవాబు భార్యలను మెయింటైన్ చేశాడన్నదే పాయింట్. ఏంటి ముక్కు పడక కావాలా? చెవులకు వెరైటీ దుద్దులు కావాలా? నడువుకు వడ్డాణం కావాలా? వద్దు, మరి ఏంటమ్మా? రత్నంగా చూడాలి. ఆ, ఇక్కడ లోపల. అంకుల్, ఆ, హలో అంకుల్, ఏం చేస్తావు? ముక్కుకి ముక్కు పడక చేస్తావా? చెవి కమ్మలు చేస్తావా? వడ్డాడు చేస్తావా? హలో అంకుల్, మీ అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలా చూడాలని ఆశ. ఏమంటావు తాతయ్య? ఆ. హాయ్ హాయ్ నిధి, కమ్ ఆన్. నేను రాలేదు కాలేజ్కి. జస్ట్ పనుంది కొంచెం. అవునా? నేను మంచి క్లాస్ మిస్ అయ్యావు, చాలా ఇంపార్టెంట్ క్లాస్. అవునా? రా. మాధవ్ ఇట్లా ఇట్లా. ఏంట్రా? అక్కడి నుంచి అమ్మాయిలు వస్తున్నారు, దాంట్లో నా శ్రీమతి సుశీల కూడా ఉంది. ఓ పని చెయ్యి, దాంట్లో నీ గర్ల్ ఫ్రెండ్ సంపెంగ్ వస్తుంది. ఆ అమ్మాయిని పూర్తిగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రా. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండ్రా. పదరా, పద. పరిచయం చేయరా? సుశీల, క్లాసులు అయిపోయినా ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఏంటి కాలేజీలో కొత్తగా చేరినట్టు నంగనాచన అడుగుతున్నావు? నీకు తెలీదా క్లాస్ ఉందో లేదోనని? హ? వీడు తెలుసు కదా? కాదు, నా ఫ్రెండ్ బిఏ ఎల్ఎల్బి అయిపోయింది, లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అడిషనల్ క్వాలిఫికేషన్ తెలుసా? అబ్బో, సంగీతంలో దిట్ట. తబలా వాయిస్తాడు, గిటార్ ప్లే చేస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, అవసరమైతే డోలకుడు డిమ్కి 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 అని వాయిస్తాడు. చూడరా, హీస్ మాధవ్, షీ సంపెంగ. నమస్తే. నమస్తే అండి. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఇతను తల వంచుకునే ఉంటున్నాడు. ఇతనికి ఏమైనా జబ్బుందా? లేకపోతే కంపెనీ పరిచయం చేస్తే నాకు నమస్కారం పెడతాడేంటి? అదే లేదండి, మావాడు అలాంటి వాడు కాదండి. ఒక్క మాటలో చెప్పాలంటే మా వాడు శ్రీరామచంద్రుడు. ఓహో, అంటే చెప్పుడు మాటలు విని కట్టుకున్న అమ్మాయిని కూడా వదిలేస్తాడనమాట. అలా కాదమ్మా, అంటే మా వాడు ఒక్కళ్ళకే మర్చిస్తాడు, ఒక్కళ్ళకే తాళి కడతాడు, ఒక్కళ్ళే ప్రేమిస్తాడు అన్నమాట. వెళదాం పదండ్రా. ఏడ్చర్లే, వెళ్ళండి.
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అలాగేనండి, ఇదిగోండి. ఆ, రోజు 500 ఇచ్చేదానివి ఇవాళ 1000 రూపాయలు ఇచ్చావు. ఫెస్టివల్ అడ్వాన్స్ ఏమైనా ఇచ్చారా? ఆహా, అద్భుతం, పరమాద్భుతం. రోజు ఈ దేవి దర్శనం చేసుకునే ఈ భక్తునికే ఇంత అపురూపంగా కనపడుతున్నప్పుడు ఆ రోడ్డు సైడున ఉన్న రోమియోలకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ, అలా అడుగు, చెప్తాను. మహాలక్ష్మిలా ముఖానికింత పసుపు రాసుకుని, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని, ధర్మవరం నూలు చీర కట్టుకుంటే నిండు ముత్తైదులా ఉంటావు. ఆ గెటప్ లో నీకెవడైనా సరే దండం పెడతాడే కాని నీ దారికి మాత్రం అడ్డురారు. అండర్స్టాండ్? కమాన్ కమాన్, వెళ్ళి డ్రెస్ మార్చుకో, గెటప్ చేంజ్ చేయి. మూవ్ ఐ సే. సరేనండి, అలాగే వెళ్తాను. నువ్వు ఆగుదునా? ఒరే అన్నయ్య, మగాడు కనిపించుకున్నావరా? నాకు తెలియక అడుగుతాను. నువ్వు మాత్రం సూటు బూటు వేసుకుని కొత్త పెళ్లి కొడుకులు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు కానీ ఏ వదిలి వెళ్ళకూడదా? నేను మగాడిని, సూటు బూటు వేసుకుని వెళతాను, గోచి పెట్టుకుని వెళతాను. నన్ను అడిగేదెవడు? కానీ ఈ దేశంలో ఆడది అందంగా తయారై రోడ్డు మీదకి వెళితే రౌడీ నా కొడుకులు వదులుతారంటావా? క్షేమంగా ఇంటికి తిరిగి రాగలదంటావా? షట్ అప్. ఆడదందంగా తయారీ రోడ్డు మీదకి వెళ్తే రౌడీలు వెంట పడతారు అంటావు. ఓకే, తమర మటుకు షోకులు రాయినా బజార్కి పోతే రౌడీ అమ్మాయిలు వెంట పడరా? రౌడీ వెధవులు మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా ఉన్నారు. ముందర తెలుసుకుని నడుచుకో. ఏది ఎలా ఉన్నా మనం నడుచుకునే తీరులో ఉంటుంది. వదినా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ సోంబేరన్నయ్య ఇలాగే వాగుతూ ఉంటాడు. గుండమ్మా, మా భార్యాభర్తల విషయంలో జోక్యం కలగ చేసుకున్నావంటే పళ్ళు రాలుతాయి. పెద్ద చెప్పొచ్చోలే. Shut up! No fight! అన్నయ్య, మమ్మీ! ఒరేయ్, ఏమిట్రా ఈ అన్యాయం? ఏమిట్రా నువ్వు చేసిన పని? Shut up! Shut up! మా విషయంలో జోక్యం చేసుకున్నారంటే ఎవరికైనా ఇదే గది పడుతుంది. ఛీ, నిన్నెవరు బాగు చేయలేరా? నేను బాగు చేయాల్సిన మనిషి బాధ్యతలు మరిచి బజారు వాళ్లతో రోడ్ల మీద పడి తిరుగుతుంటే ఈ కొంప గత ఏమైపోతుందో తెలియట్లేదురా. పదమ్మా, పదమ్మను పద. వెళ్ళండి వెళ్ళండి, ఈ కొంప ఎప్పుడో చెడిపోయింది. ఇప్పుడు కొత్తగా అనుకునేది. సారీ అండి, నా కారణంగానే వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. నన్ను క్షమించండి ప్లీజ్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పెళ్ళావంటే 100కి 100 పాళ్ళు ఇలా ఉండాలి. Come on. తై దిగి 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 ఆహాహా. ఓహో, దిగి. బామ్మ నాట్యంలో అందవేసిన చైరా. అమోఘం. ఇప్పుడేం చూసారా? ఆ రోజుల్లో మీ తాతయ్య నట్టువాంగం వేస్తుంటే నేను నృత్యం చేస్తుంటే చూసే మీ బోటి కుర్రకారులకి 2 కళ్ళు చాలేవి కావు. అయినా ఆ కాలంలో భరతనాట్యంలో అలరింపులు, తరానాలు, తిల్లానాలు, కైవారపు ప్రబంధనాలు మీ తాతయ్య శిశురాలచే ప్రదర్శింపబడుతుంటే బామ్మా, నీ ఫేస్ లో నటాసోమి నిలబెడుతున్నాడు. బామ్మా, ఆనాడు తాతయ్య కళలను పోషిస్తే ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ మనవడు కళలను ఆరాధిస్తున్నాడు, సంగీతాన్ని ఆరాధిస్తున్నాడు. బామ్మ, నీ ఇల్లే కళలకు నిలయమైపోయింది బామ్మ. మరి ఏమనుకున్నావురా నా మనవడు అంటే? కళలకు పుట్టినిల్లు. అవును గారు రే, మీరు నన్ను ఇంతగా కాకపడుతున్నారు అంటే ఏదో విషయం ఉందన్నమాట. ఏమిటది? ఏమీ లేదు బామ్మ, మా గురించి కాదు, నీ మనవడు గురించే. అదే ఏమిటని అడుగుతున్నా. మీ మనవడు ఉందా లేదా? ఉంది కదా. ఓకే, అక్కడే ఉండు నా బంగారు కొండ. ఏంటంటే చిన్న టెస్టింగ్ ఉంటుంది కదా, మరి కావాలి కదా. మనుషుల రూపురేఖలను బట్టి వాళ్ళ గుణగణాలు చెప్పగలగాలి. అవును కదా. అలాగే మన ఇంటి ముందు నుంచి డైలీ కాలేజీకి వెళ్తారు కదా, వాళ్ళ రూపురేఖల్ని బట్టి వాళ్ళ గుణగణాలు చెప్పావనుకో, నువ్వు చెప్పింది నీ మనవడు చెప్పింది ఒకటే అయిందనుకో, నీ మనవడు లాయర్ నుంచి జడ్జిగా ప్రమోషన్ పొందుతాడు బామ్మ. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వచ్చి చూసి చెప్పాలి బామ్మ. నీ తెలివితేటలు నీ మనోడు ఉపయోగించుకోవాలిగా. వచ్చేస్తున్నారు. ఒరేయ్, ఈ అమ్మాయి నిజంగా ఎంత గొప్ప అందగత్తో, అంత గొప్ప గుణగణాలు గలదిరా. నిజంగా ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు పుట్టడం ఆశ్చర్యమే.
ఒరే మాధవ్, బామ్మ ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి సంపంగని మన వేణు క్లాస్ ఎప్పుడు కలుడిగా ఉంటుంది కదా. అవునరా, ఓకే, చాలా బాగుందిరా. అయితే మీ వాడు తెచ్చేటట్టే బామ్మ. ఆ, నిజంగానా? మారాయనే డాలి 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 సావిత్రి. ఏంటండి మరీ ఇంత లేట్ చేశారు? ఎక్స్ట్రీమ్లీ సారీ. క్షమించు క్షమించు సావిత్రి. క్షమించు అనే పదాన్ని పలకటానికి కూడా అనర్హుణ్ణి. ఎందుకో తెలుసా? 30 రోజులు నువ్వు కష్టపడి సంపాదించిన నీ జీతాన్ని కేవలం 30 నిమిషాల్లో పేకాటలో పోగొట్టిన దౌర్భాగ్యుడు. పిటి, ఇంత చేసిన నన్ను ఏమని క్షమిస్తావు? ఆకలి అవుతుందమ్మా. అందుకే ఫోన్ చేయమంటున్నాను కదా. అయ్యయ్యో, చెప్తే వినండి మీరు. వద్దండి. మీరు రాండి, చిన్నపిల్లలు మాట వినండి. వద్దని చెప్తున్నానా? అయ్యో ఏయ్. అక్కడే మీ ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు. మొగుడు కావాలనుకున్నప్పుడు కాదనకూడదమ్మా. అంటే లేకపోతే వాడు వక్ర మార్గం పట్టిపోయే అవకాశం ఉంది. తలుపులన్నీ తెరిచి ఉన్నాయండి. ఉండనివ్వండి, మనం తప్పేం చేయటం లేదే. ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నాం. నో డిస్కషన్. మీకు బొత్తిగా సమయ సందర్భం ఏమి తెలియవు. జీవితాలకు ప్రశాంతత కూడా. మాకు ప్రశాంతత ఎప్పుడంటే మన అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు పడిన తర్వాత, మన అబ్బాయి మంచివాడిగా మారిన తర్వాతేనండి. ఏమండి, నేను మాట చెప్తాను వింటారా? ఒక్క మాట ఏంటి, ఎన్ని మాటలు చెప్పినా వింటాం. బెడ్రూమ్ కదా. పోండి చిలిపి మాటలు మీరు. చెప్పు. మా అన్నయ్య కొడుకు సుందరం ఉన్నాడు కదా. ఏదో లా చదువుతున్న కురాడా? అవునండి, ఆ. వాడికి మన అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆహా. వాడిని ఇక్కడ తీసుకొద్దాం. మన లాయ లక్ష్మీపతి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉంచుదాం. ఆ తర్వాత మన అమ్మాయి అభిప్రాయం వాడి అభిప్రాయం కలిసాయనుకోండి, మనం అక్షంతలు కూడా వేయొచ్చు కదా. చెల్లై చెప్పింది బానే ఉందండి. చెల్లి చెప్పింది బాగుంది, అక్క చెప్పింది ఇంకా బాగుంది. మీ ఇద్దరులాగా పెద్దలు చెప్పినట్టు మెడంచుకుని తాళి కట్టించుకునే రకం కాదు మీ అమ్మాయి. దాని ఆలోచనలు వేరు, దాని అభిప్రాయాలు వేరు. దానికి తగ్గ మొగుడు ఎప్పుడో ఎక్కడో శుభ్రంగా పడుకునే. మీరు ఎప్పుడు మా మాట విన్నారు గనక ఇక పడుకోండి. 2 సీట్లు ఒకసారి ఖాళీ అయిపోతే ఎలా? పడుకో. హలో మై డియర్ ఫ్రెండ్, మన ఇంట్లో మగవాళ్ళ పద్ధతులన్నీ చూస్తున్నావు కదా. చూడు సంపంగి, సపోజ్ మీ అన్నయ్య లాంటి భర్తే నీకు దొరికాడనుకో, ఏం చేస్తావు? అడ్జస్ట్ అయిపోతావా? డైవర్స్ ఇస్తావా? ఏ లూజు, నా కాబోయే భాగస్వామి ఎలాంటి వాడే ఉండాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకుని చదువుకోవే. ఏంట్రా ఇంకా రావట్లేదు? టైం ఎంతైందిరా? ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నారా? ఎలా అప్రోచ్ అవ్వమంటావో చెప్పరా? అరే నేను చెప్తున్నా విను. నువ్వే తల పైకెత్తేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈ లెటర్ ఇచ్చేసి ఉందిరా. నువ్వు వెళ్ళరా, మా గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. వెళ్ళరా. నాకు భయం వేస్తుందిరా. వెళ్ళరా మామా, వెళ్ళు. నాకు భయం వేస్తుందిరా. వెళ్తున్నాడు రా, అమ్మాయిలు వచ్చేస్తున్నాడు. ఈడెళ్తున్నాడు, అమ్మాయిలు వచ్చేస్తున్నాడు. ఈడెళ్తున్నాడు. పడిపోయినా తప్ప కొట్టేస్తున్నావా? నీ చేతులు ఎరిగిపోయినా ఆయన ఎవరు అనుకుంటున్నావా? పేదలకు మంచి చేసే ఆయన. ఇగో ఆయన అన్నట్టు ఊరుకో. నేను దాన్ని లేకపోతే మా లాంటి ఎవరు ఇక్కడ ఉండరు. ఎలవేటి బానే ఉన్నారు. సాలిసాలని బట్టలు వేసుకుని పుస్తకాలు పట్టుకుని వచ్చేస్తారు. వీళ్ళు చదివే చదువులు మంచి చెడు నేర్పవేమో. మూతులు పడితే దెబ్బలు పడితే అర్థం కావట్లేదు. అప్పు చీచి. లవ్ చేయి లవ్ చేయి లవ్ చేయి లవ్ చేయి లవ్ చేయి లవ్ చేయి. ఏంట్రా ఇడు మళ్ళీ వచ్చాడు? ఏంట్రా బావ మళ్ళీ వచ్చావు? ఏంట్రా విషయం?
మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం రా. మళ్ళీ ఇంకోసారి నా సంపంగి కోసం రా. నీకు దండం పెడతా నా వల్ల కాదు. లాస్ట్ టైం చెప్పినప్పుడు పాలేమని గుద్దినావు. మళ్ళీ ఇంకోసారా నా వల్ల కాదు. ఒరేయ్, నేను ప్రేమించే నా సంపంగి నా సొంతం అయినంత వరకు మళ్ళీ ఇంకోసారి నేను అడగ మళ్ళీ ఇంకొకసారా హెల్ప్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ అడగకూడదు. ఓకే రహస్యం విను. మళ్ళీ 9కి వెళ్ళి ఇదిగోరా ఇదిగో. కోట్ ఎందుకురా నాకు? ఏ మొన్న కోట్ తీసి పడేసావా, అపఖ్యాతి పాలేవు. ఇది వేసుకోవడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి కోటు. మా ముత్తాత మా తాతకి ఇస్తే మా తాత మా నాన్నకి ఇస్తే మా నాన్న నాకు ఇచ్చాడు. ఒక్కొక్కరికి 2 పిల్లలు. లవ్ లో అంత సక్సెస్ అనమాట. 2 ఇది లేకుండా నువ్వు తిన్నావు అనుకో, నువ్వు ఆ క్యాంపస్ స్టూడెంట్ కాదని నేను కుక్కని కొట్టినట్టు కొడతారు. అందమైన అప్సరస్ లాంటి అమ్మాయి అర్థం కావాలంటే సాహసం చేయరా డింబక. ట్రై అండ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. వెళ్ళరా మామ, వెళ్ళు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, వెళ్ళురా. ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళు. టీ 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 ఎలా ఎలా టీ 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 టీ. లవ్ చేయి. వెళ్తున్నాడు వస్తున్నారు. వెళ్తున్నాడు వస్తున్నారు. వెళ్తున్నాడు వస్తున్నారు. Shut up. నాకు చెవులు లేవా కళ్ళేవా మీరేంట మధ్యలో? రోజు తలదించుకుని వచ్చేవాడు ఈ రోజు తలెత్తుకుని వస్తున్నాడేంటి? నిన్నే చూస్తూ వస్తున్నాడే. ఏ నోరు మూసుకుంటా. లవ్ లుక్సే ఉన్ని సెక్సీ మాస్టారు, స్వీట్ క్వీన్ను హార్ట్లో పెట్టేశాం మిస్టరు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, జోడు కుదిరిందో.
ఇదంతా ఎలా జరిగిందిరా బాబు? డాక్టర్ బాబు, ఓకే, నా ఓకే. బిడ్డను కాపాడు బాబు. ఎంత Don't డబ్బు worry. ఖర్చైనా పర్వాలేదు ఏం బాబు. పర్వాలేదమ్మా, వాళ్ళు సరిగ్గా సమయానికి తీసుకొచ్చారు. వాళ్లే మీ మనవణ్ణి కాపాడారు. ఏదేవైనా ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అలాగే చాలు. బాబు, ఓకే అలాగే. అమ్మా, ఆడపిల్లలని ఆ సమయానికి వచ్చి నా బిడ్డను కాపాడారమ్మా. మీ రుణం ఈ జన్మలోకి తీర్చుకోలేనమ్మా. అయ్యో పెద్దవారు, మీరు మాకు దండం పెట్టకూడదు. ఇందులో మేం చేసింది ఏం లేదు. తనకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. యాజ్ ఏ డాక్టర్లుగా మేము చేయగలిగింది చేసాం. ఎవరైతేనే మొత్తానికి నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టారు, అంతే చాలు. అమ్మా, నేను రుణం కూడా తీర్చుకోలేనమ్మా. అయ్యో, మీరు పెద్దవాళ్ళు నాకు నమస్కారం పెట్టడం ఏంటి? కూర్చోండి, మీ మనోడికి ఏం కాదు. కంగారు పడకండి, కూర్చోండి. సారీ బావా. బావా సిగరెట్ కూడా డబ్బు లేవు. ఓ 100 కొట్టించు బావా. ఎల్లు అడుగు, స్వీట్ 80నే తీసుకొచ్చావుగా. ఒరే నాకు తెలియకెడతాను, నీకు బాత్రూమ్ లోను బెడ్రూమ్ లోను ఇంట బయట డబ్బులు కూడా తప్పిస్తే ఇంకోటి ఏం ఉండదేట్రా. బావా తప్పు అయిపోయిందని చెప్తున్నానుగా, అందుకే చెప్పుతో కూడా కొట్టించుకున్నాను. ఓ 100 కొట్టించు బావా. ఓ గుండబా, బాగున్నావా? హాయ్ అంకుల్, ఐ యామ్ ఫైన్. ఏంటి విషయం? ఈ రోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. ఫోన్ బావా. అబ్బా ఎవడాడు పానకంలో పడకలాగా? హలో బామ్మర్ది, నేను ఈ మధ్య ప్రతి అడ్డమైన విధవా బావని పిలిచేస్తాడు. ఎవడా నువ్వు? నేను అప్పులకొండ అరవింద్ ఆనందరావుని. సారీ బావా, ఏంటి విశేషం? ఏమీ లేదురా, ఆ. మా అబ్బాయి సుందరం లాయర్ లక్ష్మీపతి గారి దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తున్నాడు. మాట్లాడి పెట్టు. ఓకే ఆల్రెడీ లక్ష్మీపతితో మాట్లాడేశాను. మీ వాడిని అక్కడ పుటప్ చేస్తున్నాను. ఏ ట్రైన్ కి వస్తున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు? రేపు పొద్దున్న చార్మినార్ కి వస్తున్నాడు. సికింద్రాబాద్ స్టేషన్ కి కారు పంపించు. ఓకే రేయ్, మీ అక్కల్ని అరుచుకున్నో పిలుచుకున్నో తీసుకురారు అర్జెంట్ గా. పెద్దక్క చిన్నక్క త్వరగా రావాలి, బావగారు శుభం చెప్తారంట. ఏయ్, ఏలం పాటలో అరిచినట్టు ఏంట్రా అరుపులు గాడిదా? ఏమిటండి పిలిచారు? మనం కోరుకుంటున్న అల్లుడు మీ అన్నయ్య కొడుకు సుందరం వస్తున్నాడు. ఎప్పుడండి? రేపే చార్మినార్ ఎక్స్ప్రెస్ లో దిగుతున్నాడు. ఎవరు వస్తున్నారు? మీ ఫ్రెండ్ సంపంగికి కాబోయే హస్బెండ్. అలాగా? అవును. Hey, సంపంగి, good news! సంపంగి, hey, సంపంగి! ఏంటి నీ హడావిడి? నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. రేపు నీ కాబోయే మొగుడు వస్తున్నాడు. దారివి చూస్తాను, వస్తేగా తెలిసేది నా అభిప్రాయాలకు తగినవాడో కాదో. అన్నీ నేను చూసుకుంటాను, పదవి. ఏమండి, చార్మినార్ వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు. ఏమైనట్టండి? ఈ టైంకి ఇక్కడ ఉంటాడని చెప్పారు కదండి. అబ్బాబ్బా, కందిరేగలా కాల్చు తినేస్తున్నారే. వస్తాడు. ట్రైన్ లేట్ అయి ఉండొచ్చు, కార్ ఎక్కడైనా జామ్ అయి ఉండొచ్చు. నమస్తే మోయా. అడిగో వచ్చేసాడు కదా నాయకుడు. నమస్తే అండి. అవునావా? ఒరే సుందరం, ఎన్నాళ్ళేంద్ర నిన్ను చూసి. బాగున్నావా? అమ్మాయి సంపంగి, గుండమ్మ, ఎవరొచ్చారో చూడండి. హాయ్, ఐఎమ్ గుండమ్మా. వావ్, వాట్ ఏ హైట్! వాట్ ఏ పర్సనాలిటీ! యు నో, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. మీ ఇద్దరికి మంచి జోడి. ఒక హీరోకి ఏ ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ మీలో ఉన్నాయి. కానీ మా సంపింగి మనసులో మీకు ఎవరు? మా డాడీ ఓల్డ్ ఫ్రెండ్ అమృతరావు గారి కూతురు. ఇక్కడే మెడిసిన్ చదువుతుంది. పేరు గుండమ్మ. గుండమ్మ పర్సనాలిటీ తగ్గ పేరు కాదే. ఓ మై డియర్ ఆంటీ, వా, ఎంత అందమైన అల్లుడిని సెలెక్ట్ చేసుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ మై డియర్ హీరో. వీడిని చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతోంది. పద బాబు, ఎప్పుడనగా ఫోన్ చేసావో ఏమో. స్నానం చేసి ఫోన్ చేద్దు గాని. సంపంగి, బావకి స్నానానికి ఏర్పాటు చేయమ్మా. కమాన్. ఇదో పిచ్చి మాలోకం. పిచ్చి పిచ్చి పిచ్చి, రకరకాల పిచ్చి. అయ్యో, ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చెక్కిస్తాడు వీడు. పదండి. అరే డాడీ, యు ఆర్ రైట్ రా, కరెక్ట్ గా చెప్పావురా డాడీ. యు ఆర్ ఆల్వేస్ రాంగ్. నువ్వెప్పుడు తప్పుడోడు వేరా. రే లేవండి రా, కాలేజీకి వెళ్దాం. లేవండి. అరే, మనం కాలేజీకి వెళ్ళకున్నా ప్రజెంట్ పడిపోద్దురా. ప్రజెంట్ కోసం కాదురా కాలేజీకి వెళ్ళేది. మరి దేనికిరా అందాల సుందర? చెప్పరా అందరూ అమితాబ్ బచ్చన్. అందమైన అమ్మాయిలతో అలా అలా తిరగడానికి, జూనియర్స్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ క్యాంటీన్లో కాఫీ తాగడానికైనా వెళ్ళాలరా. వాయమ్మో,
ఈ అందగాడట అమ్మాయిలతో కలిసి కాఫీలో కాఫీ తాగుతారట. నీ మొహం ఎప్పుడు అర్థం చూసుకోబా. రేయ్ నేను ఒక మనిషినే కదరా, నాకంటూ ఒక మనసు ఉంటుందిగా. నన్ను ఒక్క అమ్మాయినా ప్రేమించదరా? ఎందుకు ప్రేమించదురా? కాలేజీలో ఉన్న ప్రతి అమ్మాయి పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటది. నీ మొహం అర్థం చూసుకోబా. నన్ను ఏమైనా ప్రేమించినా ప్రేమించకపోయినా పర్లేదురా, కనీసం స్నేహితులుగా మీరైనా దగ్గరకు తీసుకోండిరా. నన్ను ఎందుకురా ఇలా అల్లరి చేస్తారు? సారీరా, ఫ్రెండ్లీగా జోక్ చేసావు అంతే. అరే ఇవాళ నేను కాలేజీ తీసుకెళ్ళి నువ్వు గుండమ్మ ఇద్దరు కలిసి కాలేజీలో కాఫీ తాగితే నేను చేస్తాను రా. అరే గుండమ్మ నిన్ను ఐ లవ్ యూ అంటే నేను చేస్తాను రా. పదండి ఆగోదేవుడు నడవండి కాలేజీ. విజయ్ అదేమిట్రా? ఈ వయసులో నీకేమిటే? అది కాదే, ముందు వాడు సంగతి చూడు. బామ్మ పీపీ డుమ్ డుమ్ మొదలైందే. అంటే బండి పట్టాలు తప్పిందనమాట. రే ఎవర్రా అదృష్టవంతురాలు? చెప్పరా ఆ అమ్మాయి పేరేంట్రా? చెప్పరా మాధవ్ ప్లీజ్ చెప్పరా. చెప్పరా, అది వింటుంది. చెప్పరా. అయ్యో చెప్పరా, మరి సిగ్గుపడిపోతున్నాడే. చూడు. సంపంగి, నువ్వు ఫారెన్ వెళ్ళి FRCS కంప్లీట్ చేసి వచ్చే వరకు నీ మీద ప్రేమతో నన్ను వెయిట్ చేయమంటావా? అది నీ ఇష్టం బావా. నా ఇష్టమే అయితే నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు వచ్చే వరకు, నేను చచ్చే వరకు. మీరంత బాధపడిన అవసరం లేదు బావా. నేను పెళ్ళాడే వ్యక్తి నేను కోరుకున్న లక్షణాలు కలిగి నా అభిప్రాయాలకు తగిన వాడైతేనే చేసుకుంటాను. సంపంగి, నువ్వు కోరుకున్న లక్షణాలు ఏమిటో చెప్పు. అవి నాలో లేవనుకో, నువ్వు వచ్చేసరికి నేను నేర్చుకుంటాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ గురించి నేను ఏమైనా చేస్తాను. ఆఖరికి తలకిందులుగా నడవమని నడుస్తాను నిన్ను నా భార్యను చేసుకోవడానికి. సంపింకిని పెళ్లి చేసుకోవడానికి ఎంత త్యాగమైనా చేస్తావన్నమాట. వెరీ గుడ్, చాలా బాగుంది. గుండమ్మా, జోకులొద్దు. చూడమ్మా, తమరు కోరుకున్న లక్షణాలు ఎదుటి వ్యక్తిలో ఉన్నాయనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? సంపంకి, నువ్వు కోరుకున్న లక్షణాలేమిటో నాతో చెప్పు. నువ్వు వచ్చే లోపల ఈ నల్లకోట నారాయణ స్వామిలో ఆ లక్షణాలున్నాయో లేవో కనుక్కొని నేను కరెక్ట్ గా చెప్తాను. సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఈ వ్యర్థ ప్రసంగాలు ఆపండి. అవతల ఫ్లైట్ కి టైం అవుతోంది, బయలుదేరండి. ఆశీర్వదించమ్మా. క్షేమంగా వెళ్ళిరా తల్లి. నా బంగారు తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఇట్స్ ఓకే. హ్యాపీ జర్నీ. ఓకే, సీ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వస్తాను బావా. ఆల్ ద బెస్ట్. ఏమండి? ఏంటి? అరే మిమ్మల్ని ఏంటండి ఈ వయసులో కూడాను? వదలండి. అబ్బబ్బబ్బా, ఏంటండి? అబ్బబ్బబ్బబ్బా.
touch me, baby. ఏంటండి మీరు ఎప్పుడు ఇదే తలంపా? ఇంట్లో ఇద్దరు చాలక ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఊహించుకుంటున్నారా? ఇంత వయసు వచ్చినా ఇదే పాడుపుద్దండి మీకు. పాడుబుద్దా? ఆ, పాడుబుద్ధి ఏంటో చూపిస్తాను పద. ఆ, అయ్యో, వదలండి. ఒరేయ్ ఒరేయ్ మాధవ్, ఏంట్రా నీకోసం ఎక్కడైనా వెతుకో? ఇంటికి వెళ్ళాం అక్కళ్ళు, ఇక్కడ కూర్చున్నావా? మర్చిపోరా, సంపెంగని మర్చిపోరా. అవునరా, వాడు చెప్పేది కరెక్ట్ రా. ఆవిడ అమెరికా నుంచి ఎప్పుడు వస్తుందో ఏంటో, అసలు వస్తుందో రాదో. అసలు వచ్చినా ఒంటరిగా వస్తుందన్న గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ ఆ అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో ఒకటి వెయిటింగ్. వాళ్ళందరినీ కాదని నిన్ను ప్రేమిస్తుందని ఏంట్రా నమ్మకం? మూర్ఖుడి వారా? నోరా, నేను సంపంగి లేకుండా ఉండలేనురా. నేను పెళ్ళంటూ చేసుకుంటే సంపంగినే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను. అంటే అయ్యగారిది ఒకే మాట ఒకే బాణం అన్నమాట. అయితే అయ్యగారికి ఒంటికట్ట ప్రయాణం తప్పదన్నమాట. అరే వీడు మూర్ఖుడురా, మనం చెప్పేది విండు. అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేయడం మంది తప్పు. బాయ్, గుడ్ బై. బాయ్ బాయ్. మా అమ్మ మా అమ్మ అమ్మ అమ్మ. అరే మాధవ్, నీకో శుభవార్తరా. సంపెంగ ఈ రోజే ఫ్లైట్ లో శ్రీమణి దిగిందిరా. ఒరేయ్, నేను సంపంగిని ఒక్కసారి టచ్ చేస్తే చాలరా, ప్లీజ్ రా, ఓన్లీ వన్ టైం రా. అయితే సంపంగిని నీ పక్కన పెళ్లి పీటల మీద కూర్చునేటట్టుగా చేస్తావరా? ఇజ్ ఇట్ ట్రూ? నిజంగానా? మామా, నా ఐడియా చెప్తా. కాకపోతే నన్ను అమృత బార్ అండ్ రెస్టారెంట్ పిలుస్తోంది. అక్కడికి వెళ్ళి చల్లగా ఒక బీడు కొట్టేసి వచ్చి చెప్తా. 500. ఏంట్రా 500కి ఆలోచిస్తున్నావు? ఇంకో 500 ఇవ్వు. ఇంకో 500 అదేరా, మనకి 500 extra. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. పద, జింగి చక్క జింగి చక్కర జింగి ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దారా? అంతా నీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. క్యారెక్టర్ లేదనుకో వాడు మనిషే కాడు. తమ్ముడు, ఏంట్రా డల్గా ఉన్నావు? ప్రేమలో పడ్డావా? ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? లేదు లేవే. నా దగ్గర దాచకరా. ప్రేమ పెళ్లిళ్ళు శాశ్వతం కాదురా. చూడు, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకో. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, ఏమేమో చెప్పాడు, అన్ని చెప్పి నట్టేట్లా ముంచిపోయాడు. నేను నీ దగ్గరే పడున్నాను కదరా. నీ జీవితం నా జీవితంలా కాకూడదురా. పెద్దవాళ్ళం మేమున్నాం కదరా. మాకు నిజం చెప్పరా మాధవ్. ఏం లేదు లేక, నన్ను వదిలేయ్. ఏమైంది? బ్యాలెట్ లో వాటర్ అయిపోయింది అక్క. అక్క, ఇదే వాళ్ళ ఇల్లు. ఓహో, ఆ అమ్మాయి. రోజు చూస్తూనే ఉన్నాం కదరా. చూస్తున్నావు, ఇల్లు వాకిలి కుటుంబ సభ్యులు అందరు చూడాలన్నావు కదా. చూడు. కానీ అక్కయ్య, ఇప్పుడు నీకు దాహం అవుతుంది. యాక్టింగ్ చేయి, యాక్టింగ్. బాగున్నావు గుండమ్మా? ఏమీ లేదు, కారులో బ్యాలెట్ లో వాటర్ పోయింది, అందుకనే అక్కయ్య వాటర్ బాగా అవుతుంది కదా. హలో, హాయ్, నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అండి. మా వదిన. నమస్తే. ఆయన మా అన్నయ్య. నమస్కారం అండి. మా నాన్నగారు, తాతయ్య గారు, పెద్దమ్మ గారు బయటికి వెళ్ళారు. అలాగే సంపంగి, మా ముగ్గురిని పరిచయం చేయడం లేదు. మర్చిపోయాను, ఆయన మా దూరపు చుట్టూ. ఈయన చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే వంట మనిషిగా చేస్తున్నారు. ఈయన సలీం అని మా గార్డెనర్. ఈమె తెలుసు కదా, గుండమ్మ. నమస్తే ఆంటీ. కాఫీ తీసుకోండి. లేదు లేదు లేదు, అంత టైం లేదు. మేము ఆంధ్రవేలో వెళ్తుంటే కారు రిపేరు, అల్కైలో వాటర్ దాహం అవుతుందంటేను వాటర్ చాలు. వాటర్ వాటర్ అబ్బు తీసుకోండి. అక్క పదక్క, మనకు టైం అయింది, వస్తామండి. అక్క, ఇంట్లో అమ్మాయిని చూసావు, కుటుంబ సభ్యులు చూసావు, అందరినీ చూసావు కదా. నీకు ఓకేనా? నీకు నచ్చింది కదా. అబ్బా, నీకు ఓకేనా అంటున్నా. వాళ్ళే మీ ఆయన లాగా తగ్గిపోయి. నోరు ముసుకో. అది కాదక్క, నీకు ఓకే అంటే ఓకే చేద్దాం. సర్లే, నాకు ఓకేరా. అమ్మాయి అందరూ నచ్చారు. నువ్వు అన్ని విషయాలు కనుక్కో. రేపు ఈ పాటికి బామ్మను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది.
ఓకే అక్క కారేం పాడగాల మేమే యాక్టింగ్ చేసినాం. నీ ఐడియా నాకు తెలుసురా నేను కారే అరే మామ ఏంట్రా నా లో నుంచి బయటకు రావట్లేదు. అన్నపానీయాలు లేకుండా ఈ 4 గంటలు మనం ఎంత కోవాలని కూర్చుంటావు. అక్కే చూడు ఎంత బాధపడుతుందో, అవతల బామ్మ కూడా బాధపడుతుంది. ఒరేయ్ నా మానా నన్ను వదిలేయండిరా. మీ చెత్త ఐడియాలు విని నా బతికిలా తగలడిందిరా. అసలు మీకేం కావాలో అడగండిరా, మీకేం సహాయం కావాలన్నా చేస్తాను. చెప్పరా అరే నువ్వు మాకే సహాయం చేయాల్సిన అవసరం లేదు. బామ్మ బొందులో ప్రాణం ఉండగా నువ్వు మ్యారేజ్ చేసుకుంటే బామ్మ సంతోషపడుతుంది, మేము సంతోషపడతాం. అందుకే నీకు చక్కటి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒరేయ్ మీరెన్నైనా చెప్పండిరా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సంపంగినే చేసుకుంటానురా, లేదంటే ఇలాగే ఉండిపోతాను. అరే సంపెంగతోటి నీ మ్యారేజ్. సంపెంగ నీ ముందుకొచ్చి బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్, ఫోక్ డాన్స్ చేయించే పూర్తి బాధ్యత మాదిరా. అరే ఆ అమ్మాయి నీ ముందుకొచ్చి రారా ప్రియుడా రా అని నిన్ను కౌగిల్లో బంధించి ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు పెట్టించుకునే పూర్తి బాధ్యత మాదిరా. రారా రా, కొన్ని సాధించాలంటే ఇలాంటి కష్టాలు తప్పు. రా రా కూర్చో, జాగ్రత్త. అది చలిగా ఉందిరా. అంట్ల వదలారా, ఏమైందిరా మీకు? వాడు క్షణక్షణం బాత్రూమ్ తీసుకెళ్లి చన్నీళ్ళతో తడిపి తీసుకొస్తున్నారు. మీ మొక్కుబడు తగలడా? మీ మీద అగ్నివాన కురవా? ఓ మా మీద అగ్గివాన కురుస్తుందో లేదో కానీ ఆ అమ్మవారి దయ వల్ల అందమైన అమ్మాయి నీ మనవడికి అర్థంగా ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం. అయ్యయ్యో అలాగా, ఏదో తెలియకన్నానరా, నన్ను క్షమించేయండి. రే మీరంతా మా వాడికి ఎంత మంచి మిత్రులురా. ఇదిగో మీరందరూ కలిసి మా వాడిని ఇంటి వాడిని చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నారా. ఇదిగో నా ఆయుష్ కూడా పోసుకుని మీరందరూ 100 ఏళ్లు వర్ధిల్లండి నాన్న అన్నట్టు మర్చిపోయాను. ఇదిగో వాడి తల ఆరకుండా వాడి మొక్కుబడి తీరే వరకు వాడిని చన్నీటితో తెల్లారు తడుపుతూనే ఉండండి. ఇదిగో వాడి కంటి మీద కునుకు పడకుండా మనం అందరం కలిసి అమ్మవారి భజన చేయాలి. డాక్టర్ గారు మా వాడికి జ్వరము, దగ్గు, జలుబు ఏదో చూడండి సార్. ఏమైందండి? మీరు చూడొద్దు సార్, మా ఫ్యామిలీ డాక్టర్ సంపెంగ, ఆవిడ పిలవండి. స్పెషల్ కేసు మీద మద్రాసు వెళ్ళిందండి. మద్రాసా? ఎప్పుడు వస్తారు? 3 days వరకు రారండి. ఒరే మాధవా, ఎలికాప్టర్ వచ్చిలేరు, నీకు జ్వరం వచ్చింది సంపెంగ ఉండలేదురా. ఓరి మాధవా, పొద్దు తాగు బాగుండి పొద్దు ఊకేది మాధవా. ఓరి దేవుడా. అరే సంపెంగ వస్తుంది అందరూ. దేవుడా నువ్వు బాగుంటే వాడి గుండు కొట్టిస్తాను. నా రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. సంపెంగ వస్తుంది కదా, జాగ్రత్త జాగ్రత్త. ఏం చేయమంటావే బామ్మ, ఏదో 4 అక్షంతలు వాడిని ఎత్తిన పడితే ఒక ఇంటి వాడవుతాడని దసరా పండక్కి 9 రోజులు నువ్వు 2 పుట్ల తలస్నానం చేసి కుటుంబ సమేతంగా గుడికొచ్చి కుంకుమ పూజ చేస్తే వాడు ఒకింటి వాడవ్వాలని మొక్కుకున్నానే. మధ్యలో నువ్వు మానేస్తే వాడికి ఏదైనా అయితే? అయ్యో అంత మాటలకి తల్లి, వాడు పెళ్లి చేసుకుని శుభ్రంగా 4 కాలాల పాటు పెళ్ళాం పిల్లలతో లక్షణంగా ఉండాలా. వాడిని వదిలి వెళ్ళిపోయాడే వెధవా, వాడు మళ్ళీ తిరిగి వచ్చి చావాలా. నీ మొహంలో నేను మళ్ళీ కలకల చూడాలా. అందుకోసం ఏమైనా చేస్తానే. సంతోషమే బామ్మ. ఏమిట్రా, నాకు జలుబు చేసి జ్వరం వచ్చి నేను ఆసుపత్రిలో జాయిన్ అవడం నీకు సంతోషం అంట్రా? అరే కాదు 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 కాదు, ఈ మధ్య సంతోషమైన మందు వచ్చింది. ఆ మందు జలుబు దగ్గే కాదు, అన్ని జబ్బులు నయం చేసేస్తుంది. అరే నాయనా, ఈ చలికాలంలో అమ్మవారికి మొక్కుబళ్ళంటూ మీ అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి నా చేత 2 పూటలా తలార స్నానాలు చేయించి నన్ను ఇలా చంపుకు తింటున్నారేమిటే. ఒరే నాయనా కానివ్వండిరా, ఏదో ఒకటి అమ్మవారి గురించి. అలాగే అమ్మ కాత్యాయని, కాదంబరి, పరమేశ్వరి, అమ్మ శివశక్తి. రే మాధవ్, నువ్వు లక్కీ ఫెలవురా. బామ్మని హాస్పిటల్ చేర్పించడం ఖాయం, నీ లవ్వరైన డాక్టర్ ని సొంతం చేసుకోవడం ఖాయం. థ్యాంక్ యూ అక్కయ్య. బామ్మగారు మీకు ఎప్పటి నుంచి జలుబు జ్వరం? నిన్నటి నుంచండి. మిమ్మల్ని కాదు అడుగుతుంది, బామ్మగారిని. వాడు నా మనవడే అమ్మా. వీడికి భగవంతుడన్నా పెద్దలన్నా భక్తి గౌరవము. వాడి ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే వాడి ప్రాణము. సమాధానం ఎవరు చెప్పినా ఒకటేనమ్మా. నేనేమైపోతానో అని వెధవ మరీ మరీ కంగారు పడిపోతున్నాడే తల్లి. మీరేం కంగారు పడకండి, కాస్త ఫ్లమ్ ఫార్మ్ అయిందంతే. బామ్మగారు మీకేమైనా చెస్ట్ పెయినా? లేదండి. లేదమ్మా, కొంచెం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. బామ్మగారు మీ వయసు ఎంత?
మిమ్మల్నేనండి. మీ వయసు ఎంత? 84. 84 వెళ్ళి 85 అండి. మిమ్మల్ని అడిగింది మీ బామ్మగారినా? అది మా బామ్మ. బామ్మగారు, మిమ్మల్ని రోజు అన్నంలో రసం కలుపుకొని తినమన్నాను, తింటున్నారా? తింటున్నారండి. హోటల్ భోజనమా, ఇంటి భోజనమా? లేదమ్మా, ఇంటి భోజనమే. అంటే మీ మనవరాలు చేసి తీసుకొస్తుందా? అయ్యో లేదమ్మా, నా మనవరాలు నాకు తోడుగా ఇక్కడే ఉందిగా. కాకపోతే వీడే. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మిస్టర్. అవునమ్మా, వాడికి ఇంకా పెళ్లి కాలేదమ్మా. వాడే చేతులు కాల్చుకొని వంట చేసి తీసుకొస్తున్నాడమ్మా. వాడికి ఏం తక్కువ చెప్పు తల్లి. వాడికి అందం లేదా, ఆస్తి లేదా, చదువు లేదా, సంధ్య లేదా? కోటొక్క పిల్లని చూశానమ్మా. ఒక్క పిల్లని కూడా వీడు ఇష్టపడటం లేదు తల్లి. వీడికి నచ్చిన పిల్ల ఎక్కడుందో ఏమో, వీడికి అక్షంతలు ఎప్పుడు పడతాయో ఏమో, నేనెప్పుడు ఆ కళ్యాణాన్ని కళ్ళారా చూస్తానో ఏమో. నేను అందంగా లేనా అండి? మిస్టర్, నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? వేణు, ఇతని ముందు బయటకు తీసుకెళ్ళు. అలాగే. అర్జెంట్ తీసుకెళ్ళు. అయ్యో తల్లి, వాడు నువ్వు అనుకుంటా వెధవగా. అదే అమ్మా, వాడు ఉండని తల్లి, వాడు నా దగ్గర ఉండని. సావిత్రి, మీ పద్ధతులు చూసి గుండమ్మ సంపంగి మీతో మాట్లాడకుండా వాళ్ళ రూమ్ లోనే ఉండమన్నారు. ఇప్పుడు గనక వాళ్ళు వచ్చారంటే ఆ గుండమ్మ మా చెల్లాయి ఉన్నారే, వీళ్ళిద్దరూ స్త్రీలను ఉద్ధరించడానికే పుట్టినట్టు ఏవేవో వాగుతుంటారు. అవేమీ నువ్వు పట్టించుకోవద్దు. నేను చెప్పిందేంటి, వదిన చేస్తున్నదేంటి? వాళ్ళ సలహా విని నీ సంసారం మాత్రం పాడు చేసుకోవద్దు. చక్కగా ఈ పూలు పెట్టుకో, ఒక అందమైన ముద్దిచ్చుకో. సంపంగి ఎప్పుడొచ్చావు? స్త్రీ జనోద్ధారిణి అయిన సంపంగి గురించి మీ ఆయన మాట్లాడడం మొదలు పెట్టక ముందే వచ్చాను. సారీ సంపంగి. అయినా వదినా, నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి ఈ మగవాళ్ళంతా అన్నీలా తయారవుతున్నారు. మిమ్మల్ని మాత్రం బావల కాదమ్మా. అది కాదు, నాకు మల్లెపూలు ఇష్టమని నా కోసం 3 కిలోమీటర్లు నడిచెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చారు. అందుకే మాట్లాడాను, లేకపోతే మాట్లాడను. నువ్వు 3 మల్లెపూలు చూడగానే ఐస్ అయిపోయి అన్నగారు కాలిగితే చొప్పులో ఒదిగిపోయే వదినా. ఇప్పుడు నీకు తెలీదులే దాంపత్యం అంటే ఏమిటో. ఎప్పుడు నీకు పెళ్ళవుతుందో అప్పుడు తెలుస్తుంది ఆలుమగల అనుబంధం అంటే ఏమిటో. అప్పుడు చెప్పు ఆ మాటలు, అర్థమైందా? చూడు చెల్లెమ్మా, ఇలా మాట్లాడే వాళ్లే రేపొద్దున కట్టుకున్న వాడి కాళ్ళు ఒత్తుతూ చెప్పు కింద తేలులా అణిగిమణిగి పడి ఉంటారమ్మా. ఆయన నీలాంటి దౌర్భాగ్యుణ్ణి చేసుకుంటే కదా. ఓ, మరి అలాంటి వాడిని కట్టుకుంటావమ్మా? నీలాంటి వాడిని మాత్రం కాదు, నేను కోరుకున్న లక్షణాలున్నవాడు. బాగుంది. ఎరా, ఇంతకు మీరు వెళ్ళిన పని కాయా పండా చెప్పండి. ఏం కండో ఏం కాయో మా అమ్మ. వీడి పెళ్లి మా సాగుకు వచ్చింది. అమ్మ ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చింది. నెంబర్ 1, పిల్లవాడు తాగుబోతు కాకూడదు. మంచిదేగా, దేవదాసులా మారతాడేమోనని భయం కాబట్టి తాగుబోతు కాకూడదు. పిల్లవాడు జూదం ఆడకూడదు. ధర్మరాజు ద్రౌపదిని జోదంలో పెట్టట్టు దాన్ని కూడా వీడు పెట్టేస్తాడేమోనని భయం కాబట్టి జోదం ఆడకూడదు. ఇది మరీ బాగుంది. పిల్లవాడు నెంబర్ 3, పిల్లవాడు శ్రీరామచంద్రులాగా ఏకపత్ని వ్రతుడై ఉండాలట. నిజమే కదరా, ప్రతి ఆడది తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటుంది. ఇందులో తప్పేముంది చెప్పు. నెంబర్ 4, పెద్దలేడల గౌరవంతో ఉండాలి. పెద్దలు చెప్పిన మాట జవదాటకూడదు. అమ్మాయి నిజంగా చాలా గుణవంతురాలరా, లేకపోతే ఇలాంటి లిస్ట్ ఇస్తుందా మీకు? చాలా మంచి లిస్టే ఇచ్చింది. మంచి లిస్టా? మంచి లిస్ట్ అంటా. వీడి పెళ్లి మా సాగుకు వచ్చింది. నీకంటే ముందు మేము కాశీకి పెట్టట్టున్నావు. ఈమెకే మా మొగుడితో హ్యాపీగా వెళ్ళిపోద్ది. మేము చచ్చిపోతున్నాం. సావిత్రి, మనసెరిగి మసలుకుంటున్న నీలాంటి ఉత్తమ ఇల్లాలిని భార్యగా పొందినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను సావిత్రి. అన్నట్టు నాదొక చిన్న మనవి. ఏమిటి చెప్పండి. గుడ్. ఇప్పటి వరకు నేను చేస్తున్న ప్రతి పనిని నీ పర్మిషన్ తీసుకునే చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా నువ్వు అనుమతిస్తే. సరే, అలాగే. నా మంచి సావిత్రి. రా. ఇది నా గర్ల్ ఫ్రెండ్, టెంపరీ మాత్రమే. ఇది నా భార్య. మీ అక్కకు నమస్కారం చెయ్యవు? చీలిప్పి, ఇది తాత్కాలికం. నా చేత తాళి కట్టించుకుని నా హృదయంలో పవిత్రమైన స్థానాన్ని పొందావు. అది నీకు మాత్రమే పరిమితం. అచ్చట మరెవ్వరికీ తావే లేదు. ఇది మాత్రమే నిజం. ఇదే నిజం. మరి కాలాతీతమవుతుంది. నా దేవి నన్ను కరుణించి కనికరిస్తే ఇలాంటి అమాయకులైన భార్యలున్నంత కాలం నాలాంటి వెధవలైన భర్తల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి.
పాపం శమించుగాక. రా. సావిత్రి, సుస్వాగతం, సరస్సులకు సుస్వాగతం. థ్యాంక్ యూ. అన్నం పెట్టమ్మా. నా మీద అలిగి అమ్మారింటికెళ్ళావు కదూ? నీ మరదలు ఆ గుండమ్మ చెప్పిన మాటలు విని నన్ను కష్టాలు పాలు చేశావు కదూ? నేనేమన్నానని నా మీద అలిగి పుట్టింటికెళ్ళావమ్మా? ఏ విడాకులిచ్చిన దాన్నో వితంతువునో అయినా చేసుకునే సంఘ సంస్కర్తననే పేరైనా తెచ్చుకుంటాను కానీ. శభాష్, ఎంత బాగా మాట్లాడావు. ఎంత గొప్ప ఆశయాలో. ఒక రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ, వీరేశలింగం, మైదానంచలం ప్రస్తుతం బ్రతుకుంటే నీ ఆశయాలను చూసి ఏం చేసేవాళ్ళట? తమరు బ్రతుకుండగా ఇక మేమెందుకు ఉండటమని నీ ఆశయాలను చూసి గుండె పగిలి చచ్చేవాళ్ళు. వాళ్ళు గుండె పగిలి చస్తారో లేదో తెలియదు కానీ నువ్వు చావటం మాత్రం ఖాయం. ఏయ్, కమ్ ఆన్, కూల్ డౌన్, ప్లీజ్. ప్రాణానికి ప్రాణమైన నా భార్యను దూరం చేసినందుకు నీ ప్రాణం తీస్తా. నాతో ఆడుకోవద్దు. ఏయ్, నీ భార్య సావిత్రిని కాదు నేను. నీ బెదిరింపులకు భయపడి పారిపోవడానికి. క్యాంప్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? మీకు సంపింగ్ ఇష్టమా, నేనిష్టమా? నిజం చెప్పాలంటే సంపంగ్ కంటే నువ్వంటేనే ఇష్టం. ఐ లైక్ యూ వెరీ మచ్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. యు నో, ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ టు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. శభాష్ బావా, శభాష్. నా కోసం ఏమైనా చేస్తారన్నావుగా. ఇవేనా నేను కోరుకున్న లక్షణాలు? నేను కోరుకున్న లక్షణాలు నీలో పుష్కలంగా ఉన్నాయి బావా. నేను చెప్పానా సంపంగి, ఏదో ఒక రోజు మీ బావను పట్టుకుంటానని? పట్టేశానా? నీ సంగతి చెప్తానే. సక్సెస్. థ్యాంక్ యూ. అప్పైన నిప్పు లాంటి సారాయే తాగమన్నారు.
కాస్త ఖర్చు ఎక్కువైనా నీలాంటి రమణీ లలామతోనే సరసం చేయమన్నారు శాస్త్రకారులు. సిగ్గు లేదు, 3 రోజుల నుండి ఇలాగే చెప్తున్నావు. ఇలాంటి పనులకు కూడా అబ్బడానికి సిగ్గు అనిపించడం లేదు. సిగ్గెందుకే చింతామణి, ప్రపంచంలో అప్పు లేని దేశమంటూ లేనే లేదు. ప్రపంచ బ్యాంకు నుంచి కోటాను కోట్ల రూపాయల అప్పు తీసుకుంటున్న ఈ దేశంలో పుట్టిన మనం అప్పుని తక్కువ చేస్తూ మాట్లాడడం తప్పమ్మా. ఇవాళ కాకపోతే రేపిస్తాం, డబ్బులు ఎక్కడికి పోతాయి చింతామణి? చాలా నోరు మూసుకో. వడ్డీతో కలిపిస్తా, ఇబ్బంది పెట్టకు సరేనా? నా మాట వినకపోతే ఏం చేస్తానో తెలుసా? నా చేతికున్న 2 ఉంగరాలు, జేబులో ఉన్న 10,000 బాగా మందు తాగించి ఆ మత్తులో కొట్టేశావని పోలీసు కంప్లైంట్ ఇస్తాను. సారీ మామా, సారీ. ఎంతైనా మనకు తప్పదు. అలా చేస్తే నాకు ఆ వచ్చే ఆరా పరకపోతుంది. సారీ మామా. అలా రా దారికి. ఏం చిత్రమో, తాడి కట్టుకున్నానే మొగుడువయ్యావు. ఒరే వేణు, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించరా. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనురా. ఒరే, ఏది ఏవైనా ఇది లాస్ట్ టైం రా, ప్లీజ్ రా. ఒరే, నీ పెళ్లి బాసావుకి వచ్చిందిరా. ఒకసారి ఐడియా ఇమ్మన్నావు, ఏం చేసావు? పాలమ్మతో దుబే. ఇంకోసారి ఐడియా ఇమ్మన్నావు, ఇచ్చా. కారు కింద పడి దుబేల్. 3ఓసారి ఐడియా ఇమ్మన్నావు, జ్వరం వచ్చిందని చెప్పి దుబేల్. 4ఓసారి ఐడియా ఇమ్మన్నావు, మా అమ్మకి జ్వరం వచ్చిందని చెప్పి దుబేల్. ఇంకేం ఐడియాలరా? ఈడేంట్రా ఇట్లా చంపేస్తారా? నేను చచ్చిపోతా రే, చెప్పరా? అరే కేసన్, ఈ రేపు సాయంత్రం 7 గంటలకి నీ మోటార్ బైక్ పై తీసుకెళ్లి కారు గుద్దించి అమ్మ ఇంట్లో పడేరా. కరెక్ట్ రా. రేయ్, రేపు సాయంత్రం 7 గంటలకు సంపంగి ఇంటి పరిసర ప్రాంతాల్లో రెడీగా ఉండు. మళ్ళీ ఇంకొకసారి ఐడియా ఇమ్మని అడగకూడదురా వాళ్ళు. అవుట్రా రే, ఐడియా. మెల్లగా, జాగ్రత్త. దా, ఇటు కూర్చో. మెల్లగా. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. తొందరగా రా. అయ్యో, ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తొందరగా పట్రా. ఫస్ట్ ఎయిడ్ చేశాక ఇప్పుడు ఎలా ఉంది? లేదండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. సరే, మీ హాబీస్ ఏంటండి? వాడు సంగీత సముద్రంలో మునిగి తేలుతున్నవాడు. తబలా వాయించగలడు, మధ్యలో వాయించగలడు, ఫ్లూట్ వాయించగలడు, వీణ కూడా వాయించగలడు. అలాగా, మీకు సంగీతం కూడా వచ్చా? ఆఫ్ కోర్స్. నాది పర్సనల్ రిక్వెస్ట్, రేపటి నుంచి నాకు సంగీతం నేర్పిస్తారా? ఓ షూర్, ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ. ఓ థాంక్యూ. సంపంగి, మనం సంగీతం నేర్చుకుందామా? రేపు మమ్మీ డాడీని అడిగి చెప్దాం. నువ్వెప్పుడు ఇంతే, అన్నిటికీ భయపడతావు. మమ్మీ డాడీ నువ్వు అడిగేదేంటి, నేను అడిగి ఒప్పిస్తా. రేపటి నుంచి మాకు సంగీతం క్లాసులు మొదలు Why పెడతారా? not? థాంక్యూ సో మచ్. వెల్కమ్. ఇక మేము వెళ్ళొస్తామండి. ఓకే బాయ్. ఓకే Bye. బాయ్. థ్యాంక్ యూ. Thank you. వెరీ నైస్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. స్వరములు 7 రకములు. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, ఇలా 7 స్వరాలు ఉంటాయన్నమాట. వీటినే సరిగమ పదనిసలు అంటారు. స రి గ మ ప ద ని సా సా. హ్యాట్స్ ఆఫ్ మాస్టర్ జీ, ఇంత చిన్న వయసులో ఎంతో సంగీతాన్ని సాధన చేశారంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మీకున్న ఈ సంగీత పరిజ్ఞానంలో 100వ వంతైనా నేర్చుకోవటానికి మా గుండమ్మకు తన జీవితకాలం సరిపోతుందంటారా? నో నో నో, గుండమ్మ చాలా మంచిది. షీఈస్ వెరీ బ్రిలియంట్. సరిపోతుందో సరిపోదో నాకు తెలియదు కానీ నువ్వు పొగిడింది మాత్రం కాస్త ఎక్కువైంది అనిపించింది. చూడండి సంగీతం మాస్టారు, మీరు సంగీతం నేర్పేటప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ హీట్కి మీ తీగన్నా తెగిపోవచ్చు, లేకపోతే మెంటల్ అన్నా రావచ్చు. మరి అదే, ఆడపిల్లేదో నేర్చుకుంటోంది కదా అని అభినందించాలే తప్ప ఈ వంకర టింకర మాటలు అంత మంచిది కాదో బావమరిది. పద 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 పద. ఏరా గాడిదా, నిన్న అనగా ఆయిపు లేకుండా పోయి ఇప్పుడే వస్తాం. మొక్కలు చచ్చిపోతున్నాయి, నీళ్లు పోయడానికి పని మనిషేదిరా. మొక్కలు చచ్చినా ఎండిపోయినా రేపటి నుంచి కట్టింగ్, నీళ్లు పోయటం, ఊడవటం, కడగటం అన్ని తమరే. అన్నీ నేను చేసుకుంటుంటే నువ్వు కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ నైజాం నోబులో పనులని చూస్తుంటావు అనమాట. రే బుజ్జిగా, టంగు స్లిప్ అవుతున్నావు, చెప్పు తీయాల్సి వస్తుంది. టంగు స్లిప్ కాదు, ఉన్న మ్యాటర్ అదే. మరి ఏంటి మ్యాటరా? బావా, నువ్వు చేసే ఏదో పనులన్నిటికీ రథసారథి నేనేనని పెద్దక్కకు చిన్నక్కకు తెలిసిపోయింది. చివరకు ఆడపిల్లకు కూడా తెలిసిపోయింది. బావా, నా ప్రెస్టేజ్ మంట కలిపేశావు. తలెత్తి తిరగడానికి సిగ్గుగా ఉంది. రేయ్, చెప్పులు కాలికుండాలా, కిరీటం నెత్తుకుండాలా, అలాగే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలా. పెద్ద ప్రెస్టేజ్ అట ప్రెస్టేజ్. రేయ్, తల ఎత్తుకుని వెళ్ళకపోతే తల దించుకుని వెళ్ళరా తెపలా. బావా, ఏది ఏమైనా ఈ రోజు నుంచి
ఇటువంటి పనులు చేయనంటున్నాడు ఈ విజ్జిగాడు. ఎందుకు? అంతేకాదు స్ట్రైక్ చేస్తానంటున్నాడు ఈ విజ్జిగాడు. రేయ్, నువ్వు సూపర్ మార్కెట్ లాంటాడు రా, ఏది కావాలంటే సప్లై చేసే మనిషివి. నువ్వు స్ట్రైక్ చేస్తే ఎలా రా? సరే బావా, 3 ఆర్లు ఎంత? నాకు ఎక్కాలు నేర్పుతున్నావా? అది కాదు బావా, చెప్పు బావా. 18 రా. 18 పరువాల జాంపండు లాంటి పిల్ల. ఎక్కడ ఎక్కడ? కాలేజీలో చదువుతుంది. అయితే కాలేజ్ చుట్టూ బీట్ కొట్టమంటావా? అట్టా కొడితే పడితే కాదు పిల్ల, ఎగ్జామ్ ఫీజు కట్టలేక అల్లాడిపోతుంది. నువ్వంటే నువ్వేమైనా మాధురి దీక్షితం తీసుకొస్తున్నావా? అంతకంటే బెటర్ పిల్ల. అంతకని బెటర్ ఫెయిరా? అయితే ఉంచేసుకో. ఒక సీక్రెట్ బావా. సీక్రెట్? నువ్వు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు కానీ ముసుగులో వస్తుంది, ముసుగు మాత్రం తీయద్దు. ఎందుకు? అందరికి తెలిసిపోతుంది బావా, కాబట్టి ముసుగు మాత్రం తీయద్దు. జాగ్రత్త, ఎంజాయ్ చేయి. ఓకే. 3 ఆర్లు 18 కాలేజీ అమ్మాయి, ఎంజాయ్. చెల్లెమ్మా, ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటంటే, నువ్వు చాలా తెలివైన దానివి, లోక పరిజ్ఞానం గల దానివి, అన్ని విషయాలు తెలిసిన దానివి. మన ఇంట్లో మన గుండమ్మకు ఎవడో ఆ మాధవగాడు వచ్చి సంగీతం నేర్పడం ఇష్టం లేదంటాడు మన సుందరంగాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి? అయినా సుందరానికి ఎందుకు నచ్చాలట? ఎందుక? రేపొద్దున జరగరాంది ఏమన్నా జరిగితే వాళ్ళ నాన్నగారికి ఏమని సమాధానం చెప్తావు? మాధవన్ క్యారెక్టర్ మీద నాకేమాత్రం డౌట్ కలేదు. ఆ గుండమ్మ క్యారెక్టర్ మీద నాకు ఎక్కడో డౌట్ గా ఉంది. నీ ఇష్టం. ముందు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు గుండమ్మ గురించి తప్పుగా మాట్లాడుకో, మాట్లాడటానికి కూడా ప్రయత్నించుకో. గుండమ్మ ఏంటో, గుండమ్మ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. గుండమ్మ చాలా మంచిది. మంచిదే, గుండమ్మ క్యారెక్టర్ మంచిదేనని నేను అంటున్నాను. కానీ అది చేసే వికారపు చేష్టలకు ఆ మాధవగాడు గుండె జారి ఏదైనా పొరపాటున చేయరానిది చేస్తే. కరెక్ట్ బావా, కరెక్ట్ గా చెప్పావు. చూడు సంపంగి, రేపొద్దున జరగరాంది ఏమన్నా జరిగిందనుకో. చాలే నోర్మి, ముందు మీ బుద్ధులేంటో సరిగ్గా చూసుకోండి. ఓకే, లెట్స్ మూవ్ బావా. సంగీతం మాస్టారు నమస్తే అండి. పాఠం చెప్పడం పూర్తయిందా? ఎస్ సార్. ఇంటికి వెళుతున్నారా? అవును సార్. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కమాన్. ఇంత చిన్న వయసులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ సంగీతంలో ఇంతటి పరిజ్ఞానాన్ని సంపాదించారు అంటే రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, కర్ణాటక సంగీతంలో డికే పట్టమ్మాళ్, సుబ్బలక్ష్మి, బాలమురళి కృష్ణ, సౌత్లో వీణ చిట్టిబాబు, నార్త్లో పండిట్ రవిశంకర్, ప్రపంచ స్థాయిలో మైకేల్ జాక్సన్, మడోన్నా, వీళ్ళందరినీ మించిపోయే స్థాయిలో మంచి సంగీత విద్వాంసురాలిగా మా గుండమ్మను తయారు చేస్తారని ఆశిస్తూ ఆ శుభ సమయ సందర్భమున మాతో ఒక చిన్న రౌండ్ వేస్తారని. నాకు అలవాట్లేదు సార్. వద్దు సార్. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదు. నన్ను క్షమించండి సార్. నన్ను ఇలా వదిలే. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తాను. ఓకే, వస్తాను సార్. గుండు, గుండు, హాయ్ మాధవ్. కమ్ ఆన్ డార్లింగ్. ఏయ్. Come on, darling. I love you, Sampangi. Let us enjoy the life, okay? I want to file a case. I don't like this nuisance. What? Nuisance? Okay. అసలేమిటి నీ కేసు? Kidnapping. Kidnapping. నా వయసు, నా సొగసు kidnapping. అందుకే I want to file a case. అసలేమిటి నీ కేసు? Kidnapping. Kidnapping. నా వయసు, నా సొగసు kidnapping. అందుకే I want to file a case. I don't like this nuisance.
దోచిందెవరు నీ సొగసును దోచిందెవరు నీ వయసును దోచిందెవరు నీ సొగసును దోచిందెవరు దొంగెవరు ఆ దొంగెవరు ఇంకెవరు ఆ? మావారు శ్రీవారు దొరగారే దొంగగారు ఆ దొంగగారు వారిపైనే ఐ వాంట్ టు ఫైల్ ఏ కేసు వై డోంట్ యు డీల్ దిస్ కేసు అబ్బో చాలా పెద్ద కేసు నాకిచ్చే ఫీజే మిస్సు అసలైన స్వీట్ కిస్ ఒక కిస్సేనా అది ఎస్సేనా ఒక కిస్సేనా అది ఎస్సేనా ఒక కిస్సేనా అది ఎస్సేనా ఓ మిస్ గారు ఓ ఎస్ సారు ఐ వాంట్ టు సెటిల్ ది కేసు దిస్ ఈస్ లిటిల్ రొమాన్స్ ఏ సంపంగి ఏంటే కలగంటున్నావు? ఏం లేదు నాకు చెప్పవా? నాకు చెప్పవే ప్లీజ్. ఏం లేదే ఎవరే ఆ డ్రీమ్ బాయ్? ఎవరు అదృష్టవంతుడు? ఏం లేదు నీ మనసుతో వచ్చిన వాడు ఎవడే? ఎవడే ఆ సుందరాంగుడు? ఆ, ఏంటి చెప్పవే అంటున్నావు? నాకు కూడా చెప్పండి. చెప్పనా చెప్పనా చెప్తే నువ్వు సెంటిమెంట్ గా ఫీల్ అవుతావు. ఆహా, ఇందులో ఫీల్ అయ్యే అంత సెంటిమెంటే ఉంది. అమ్మాయి గారికి నచ్చిన అబ్బాయి గారు దొరికారట, మనసు దొంగిలించారట. ఇక మీరు పెట్టే బెడ సర్దుకొని వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలి. ఏయ్ పాపం సుందరానికి ఇంకా దేవదాసు గెటప్పే. నిన్ను ఏయ్ కమాన్, నువ్వు నన్నేం చేస్తావు? నేను నీకు ఒంటరిగా దొరకను. దొరికినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఛాలెంజ్. కమాన్ సంపంగి. చెప్తా. వాగనివ్వరా, ఏదో ఒక రోజు ఈ గుండెమును పూర్తిగా వాగనివ్వకుండా చేసేస్తాను. అరే ఏయ్, ఇదేనా మీ సంస్కారం అంటే? ఇవేనా మీ పద్ధతులు? హ, చూడండి, ఆ మాధవం చూసి సంస్కారం అంటే ఏంటో నేర్చుకోండి. హ, అతని పద్ధతులు అలవాటు చేసుకోండి. బామర్దే గొండమంటరా పిచ్చి పిచ్చిగా వాగుతుంది. గుండమ్మ, ఎక్కువ నీతులు చెప్తున్నావు. ఏదో ఒక రోజు నీ సంగతి చెప్తానే. ఏయ్, నువ్వు నన్నేం చేస్తావు? ఇలా పడుకుని అలా మందు కొడుతూ కూర్చుంటావు. హ, నీ అంతటి నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావు. నేను అనుకున్నా నువ్వు పెద్ద హీరోవని, కానీ నువ్వు రోజు రోజుకి విలన్లా తయారవుతున్నావు. ఈ రోజు నీ కంటికి నేను విలన్ గా కనిపిస్తున్నానే, కానీ ఏదో ఒక రోజు హీరోలా కనిపిస్తాను. నువ్వే నా దగ్గరికి రాకుండా పోవు. ఇట్స్ వెరీ షార్ట్ టైం. అది చూస్తానుగా. నువ్వు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేవు. హ్మ్. చెప్పా. పోవే. Cheers. Cheers. బామర్ది, ఆ, ఈ వంకర టింకర ఆలోచనలన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ నిన్ను అసహించుకుంటూ ఆ మాధవని మాత్రం అంతగా ప్రేమిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాలయ్యా. మ్మ్. ఏదో ప్రత్యేకత ఉంది. అదేమిటో తెలియట్లేదు బావా. అదే 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 ఆ ప్రత్యేకత ఏమిటి అన్నది ఆలోచించాలి బామర్ది. సంగీతం నేర్చుకోవాలంటే ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. నమస్తే సార్. సిట్ డౌన్, కూర్చోండి కూర్చోండి. చూడండి మాధవ్ బాబు గారు, తమరి దగ్గర అమూల్యమైన సలహా అడుగుదామని వచ్చాం. షూర్. గుణమ్మ గారు, తమరు దయచేసి లోపలికి వెళ్తారా? మీరు వచ్చారుగా. మాధవ్, వీళ్ళ స్నేహానికి అలవాట్లకి దూరంగా ఉంటే మంచిది. ఆ దురలవాట్లకు దూరంగా ఉందామని మా ప్రయత్నం. తమరు కాస్త త్వరగా లోనికెడితే. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఆ, ఈ దురలవాట్లకి మేము ఎంత దూరంగా ఉందాం అనుకున్నా, ఈ పేకాట, బ్రాందీ, సిగరెట్లు వగైరా వగైరా అని మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. మా మాట నమ్ము. అలాగా
అయితే మిమ్మల్ని ఆ బ్రాంతి బుడ్డి వగైరా వగైరా ఏ సమయంలో ప్రేమించడానికి రమ్మంటుంది? సాయంత్రం 7 దాటితే సరి. ఈ దురలవాట్లన్నీ మా చుట్టూ చేరి స్నేహం చేద్దామా అంటుంటాయి. అలాగా రోజు సాయంత్రం అలా నడుచుకుంటూ ఆ సాయిబాబా గుడికి వెళ్ళి ఆ స్వామి సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకుంటే మీకు హాయిగా ఉంటుంది. ఈ వగైరా వగైరా చెడు అలవాట్లేవి మీతో స్నేహం చేయడానికి మీ దరిదాపులకు కూడా రావు. అంతేకాకుండా మీరు అందరి మనసుల్లో మంచి స్థానం సంపాదించుకుంటారు. మంచివారి చాలా మంచి మాట చెప్పినందుకు థ్యాంక్స్. మీ అమూల్యమైన సలహాను ఇవాటి నుంచే పాటిస్తాం. వెల్కమ్ సార్. గుండమ్మా రామ్మా, వచ్చి నీ తనివి తీర మాట్లాడుకో. హలో, ఎవరు? నేనమ్మా అమృతరావుని మాట్లాడుతున్నాను. హలో అంకుల్, బాగున్నారా? మీరెలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. మీ వాళ్ళందరూ అందరూ బాగున్నారు. ఓ గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి? గుండమ్మకి అమెరికా సంబంధం ఖాయం చేశాం. ఏంటి, గుండమ్మకి పెళ్ళా? అవును, అమెరికా అల్లుడు. అమెరికా అల్లుడా? నెలకి 6 లక్షలు జీతం. 6 లక్షలు జీతమా? అవును, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అమ్మా. ఇంజనీరా? సరే, ఇంతకీ గుండమ్మ ఎక్కడుంది? గుండమ్మ పైన చదువుకుంటుంది అంకుల్, పిలుస్తానుండండి. సరే పిల్లమ్మా. గుండమ్మా. వస్తున్నా. ఎక్కడి నుంచి ఫోన్? మీ డాడీ. హలో గుండమ్మా. డాడీ, హౌ ఆర్ యు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావు కదా? అవును డాడీ, బాగున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను డాడీ. నీకో గుడ్ న్యూస్ అమ్మా. నాకా? అవును. ఏంటి? ఏంటేమిటి, నీకో మంచి అమెరికా సంబంధం చూశానమ్మా. నాకు ఇప్పుడు పెళ్ళి ఉంది డాడీ, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. హలో అంకుల్, అది అలాగే అంటుంది, దానికి ఏం తెలీదు. నేను చెప్తాగా, నేను నచ్చి చెప్తాను. పెళ్లి చూపులు ఇక్కడే పెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, నేను ఒప్పిస్తాగా. బాయ్ అంకుల్. అమ్మాయి, నీ పెళ్ళంట. అమ్మాయి పెళ్లి కూతురా ఆయనే. మాకు దూరంగా వెళ్ళిపోతావా? మేమంతా జ్ఞాపకం ఉంటాం కదూ. ఆ పెళ్లి ఏదో నువ్వే చేసుకో. నీకే పెళ్లి, నాకు కాదు. జ్ఞాపకం ఉంటాం అసలు. మొదట నీకే పెళ్లి చేస్తున్నాం, నీ మొగుడు వెంట నిన్నే పంపిస్తున్నాం. అబ్బా, నీకు శుభవార్త, గుండమ్మకి పెళ్ళంట. చేసుకొని పో అంటే గుండమ్మకి పెళ్ళా? అయితే పెళ్లి భోజనాలు త్వరలోనే అనమాట. గుండమ్మ పెళ్లి కూతురాయనే, మా గుండమ్మ పెళ్లి కూతురాయనే. పిప్పి పిప్పి. ఎక్కడికి వెళ్ళేది? సాయిబాబా గుడికి వెళ్తున్నాం పెద్దమ్మ. మా నాయనే. ఆయన సన్నిధానంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని వెళ్తున్నాం పెద్దమ్మ. ఎంత మంచి మాట చెప్పావురా. ఆ సాయిబాబా నిన్ను చల్లగా చూడాలరా. ఆ నమ్మకంతోనే వెళుతున్నాం. మీరు కూడా మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దమ్మ. నువ్వు గుడికెళ్ళరా. అమ్మా, అందరూ రెడీ అయిపోయారు ఎగ్జిబిషన్ వెళ్ళడానికి. నీళ్లు తోడమని తోడవా? తోడారమ్మా, అన్ని పెట్టానమ్మా, షాంపూ అన్ని పెట్టానమ్మా. అందరూ వెళ్తున్నాం గానీ ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఇదేంట్రా ఇంకా ఇక్కడే ఉంచారే? అదమ్మా చిన్నయ్య గారు. ఏం చిన్నయ్య గారా? సాయిబాబా దయ వల్ల మనిషిగా మారాడు. మళ్ళీ దరిద్రం ఏంట్రా ఇక్కడ? తీసతలు పారే, తీసి. అలాగేనమ్మా, అలాగే. చూడండి రా, ఈ అందమైన అమ్మాయి నన్ను మనసావాచ ప్రేమించానంటుంది, పెళ్లి కూడా చేసుకుందాం అంటుంది. మరి మీరేమో నువ్వు అందగాడివి కాదు, ఏ అందమైన అమ్మాయి నిన్ను ప్రేమించదు అన్నారు. మరి ఇప్పుడేమంటారా? యాండి ఇటు రండి. ఏమిటే మీకు ఇష్టం? మరి వీరెవరు? హీస్ వేణు, హీస్ సతీష్, హీస్ హరీష్. ఏమి హెయిర్ స్టైలు, తలకేం వాడతావు? షీకాకాయ కాదు, పారాషూట్. పారాచూటా? ఎంత బాగున్నాయో. అయ్య బాబాయ్, సిగ్గేస్తుంది. అలా ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తుంటే నా దిల్లు జిల్లుమంటుంది. నమస్తే మాస్టర్. నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్. అవును, ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఆంటీ, అంకుల్, సంపంగి, పెద్దమ్మ, వదిన అందరూ కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్లారు. నువ్వు వెళ్ళలేదేంటి? ఈ రోజు మీతో సంగీతం క్లాస్ ఉంది కదా, నేనెలా వెళ్ళగలను? ఓ, ఇస్ ఇట్? రియల్లీ యు ఆర్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్. ఓ, థాంక్యూ సో మచ్ మాస్టర్. పాఠం మొదలెడదామా? మాస్టర్, ఈ రోజు జనరల్ టాపిక్ చెప్తారా? జనరల్ టాపికా? మాస్టర్,
మీరు ఎప్పుడైనా మలయాళం సినిమా చూసారా? నోనో. ఓ నిన్న నేను మలయాళం సినిమా చూసాను మాస్టారు. వాట్ ఏ మూవీ! పక్కా మసాలా, మస్తీ, మజా, వగైరా వగైరా. వాట్ ఏ రొమాంటిక్ మూవీ మాస్టారు. చూస్తే అలాంటి సినిమాయే చూడాలి మాస్టారు. అబ్బా, ఆ సినిమా చూసాక అందులో హీరో హీరోయిన్స్ చేసే రొమాన్స్ చూసి నేను ఏదో అయిపోయాను. అక్కడ ఆ బెడ్రూమ్ సీన్స్, అబ్బా చెప్పలేను మాస్టారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏదో తీయని అనుభూతి. మీతో ఆడి పాడాలనిపిస్తోంది. నా బిడ్డను భద్రంగా చూసుకుంటారన్నారు కదరా. నా బిడ్డను నా నుంచి దూరం చేశారు కదరా. నా బిడ్డను మీ పొట్టను పెట్టుకున్నారు కదరా. అందరూ కలిసి నా బిడ్డ ప్రాణాలు తీశారు కదా. రే జగన్, రే జగన్, జగన్, అంకుల్, జగన్, అంకుల్, అంకుల్, జగన్. తానని నా మీద పక్ష కట్టి నన్ను నీ పొట్టన పెట్టి. ఏం సార్, ఏం జరిగింది? ఎందుకు అలా అరిచారు? సాయిబాబా గుడికి వెళ్దాం అన్నారు, మరి పెడదావరా? గుడికి వెళ్దాం పదా. రండి సార్. అత్తయ్య, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమని చెప్పండి. నేనైనా మీ అందరికీ అప్పుడే చెప్పాను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. నా మాట మీరు ఎవరన్నా ఒక్కరన్నా విన్నారా? వెళ్ళలేదు. ఇప్పుడేం జరిగిందో చూడండి. నేను అప్పుడే చెప్పాను, పుల్ని మేకని ఒకే బోన్లో పెట్టి పులి సడన్ గా దైవభక్తిలో పడి మాంసాహారం మానేసి ప్యూర్ వెజిటేరియన్ అయిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? పోయిన ప్రాణం తిరిగి రాదు, జరగకూడదు జరిగిపోయింది. చూడమ్మా సంపంగి. ఏంటమ్మా సంపంగి, నువ్వు ఇలా తిండి తిప్పులు మానేసి తెగులుగా కూర్చుంటే రేపొద్దున దిక్కేవరమ్మా మాకు. చెప్పు తల్లి, కొంచెం ఎంగిలి పడమ్మా. బాబా సంపంగి, కొంచెం ఎంగిలి పడమ్మా. తినమ్మా. చూడు పెద్దత్తయ్య, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, నీ పూజలకు విలువ ఉంది కాబట్టి మన సంపంగి ఈ విషయం నుంచి బయటపడింది. పాపం ఆ గుండెమ్మ బలైపోయింది. ఎలా అయితే ఆ నయవంచుకుడి నాటకం బయటపడింది. ఒరేయ్ సుందరం, నన్ను నా వాళ్ళందరికీ దూరం చేసి బుద్ధిమంతుల్లా ఏమీ ఎరగన ట్యాక్ చేస్తున్నావురా. త్వరలోనే నీ నాటకానికి తెర పడుతుందిరా. ఒరేయ్, నీ అంతు చూస్తానురా. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనురా, వదిలిపెట్టను.
కమాండర్ గారు, ఆ, ఏంట్రా చెప్పరా? పిచ్చి గారు, దేవా గారు, సుందరం గారు, నన్ను క్షమించాలి. ఎందుకో చెప్పరా? నేను చెప్పంటున్నాను. చెప్పు, పర్వాలేదు చెప్పు. నీకేం పర్వాలేదురా, నేనున్నాను కదరా. ఎస్ఐ గారు చెప్పు. రాసుకోండి. కమాండర్ గారు క్షమించాలి. ఎస్ఐ గారు రాసుకోండి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు అమ్మగారు వీధిలో పడేయమన్నారు. వీధిలో పడేస్తే ఏమొస్తుంది? ఓసారి రుచి చూస్తే అయినా ఇంట్లో ఎవరు లేరుగా. నేనే రాజుని, నేనే చక్రవర్తిని. Cheers! మాస్టరు, మాస్టరు మిమ్మల్ని ఆగండి మాస్టరు, ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మాస్టరు, మాస్టరు ఆగండి, ప్లీజ్ నా మాట వినండి. మాస్టర్ మిమ్మల్ని, మాస్టరు, మాస్టరు. గుండమ్మా, నువ్వా? ఐ లవ్ యూ గుండమ్మా. నువ్వంటే నాకు ప్రాణం, కానీ నేనంటే అందరికీ అసహ్యం. అందరినీ ప్రేమించాను, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. మాస్టరు, గుండమ్మా, నాకు మనసుంది, నాకు ప్రేమించే హక్కు ఉంది. అందుకే అందుకే నిన్ను చూడగానే ప్రేమించాను. రాగుండమ్మా, రాగుండమ్మా. ఆ మాస్టర్ని ప్రేమిస్తే నీకేమొస్తుంది? నన్ను ప్రేమించు, నాకు ఆస్తుంది, అంతొస్తుంది. నా చిన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ వల్ల ఇలా అందవిహీనంగా తయారాను. అది నా తప్ప? అందరూ నన్ను అసహించుకుంటున్నారు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ గుండమ్మా, ఐ లవ్ యూ గుండమ్మా, ఐ లవ్ యూ గుండమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీసులు వచ్చి నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను. పోలీసులతో చెప్తావా? అవును, పోలీసులతో చెప్తావా? చెప్పొద్దు గుండమ్మా, చెప్పొద్దు, ప్లీజ్ గుండమ్మా, చెప్పొద్దు, చెప్పొద్దు గుండమ్మా. నేను చెప్పలేను, చెప్పొద్దు, చెప్పొద్దు. తాగుదా నీ అబ్బా తాగుదా. తాగుబోతున్నా ఎలా తల్లో దూరెళ్తా. గుండమ్మా, 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 గుండమ్మా. ఏయ్, ఏయ్, ఇక్కడ చూసి బయట చెప్తావా? చెప్పను. ఇక్కడ చూసి బయట చెప్తే చెప్పను, నిన్ను ప్రాణాలు చెప్పను, 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 చెప్పను. ఇది జరిగింది. సార్ సార్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ పోరా. సార్, ఎస్ సార్. సార్, నేను చంపాలని చంపలేదు సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్, వదిలేండి సార్. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుకొని మొత్తానికి కథ కంచికి చేరింది. అలాగే వీళ్ళిద్దరిని ఆలు మగలు చేసి హానీమూని పంపించేస్తే వాళ్ళు పాటలో వాళ్ళు పడతారు. అంతేగా? పానకంలో పుడకల్లాగా ఇంకా మధ్యలో మనం ఎందుకయ్యా? పోదాం పదండి. పదన్నారా మై డియర్ పెళ్ళాలారా. అందరూ ఉన్నారు కదా, సారీ. మేము హ్యాపీగా ఉండాలంటే మీరంతా మమ్మల్ని ఆశీర్వదించాలి.